రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు అన్ని రకాలైనటువంటి ఆర్థిక వెసులుబాట్లు చేస్తాం, కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం, అన్ని పల్లెలకు బస్సులు వేస్తాం, అందరి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మీ యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఎన్నికలు పెడతాం, ఇలాంటి హామీలు ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ నమ్మి ఇవాళ మేము ప్రభుత్వాన్ని కార్మికులుగా తెలంగాణ పౌరులుగా అందరం కూడా విపరీతంగా ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఇవాళ మాకు సమస్యలు పరిష్కరిస్తారని వేడి చేస్తే గత 2.5 సంవత్సరాల నుంచి కూడా సమస్యల మీద కాలయాపన చేస్తూ పరిష్కరించక, జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఆ సమ్మె నోటీస్ మీద స్పందించక నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కానీ ఇవాళ మన సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిన్న జేఏసీ చర్చలను పిలిచి కేవలం అధికారులతోటి కంటి తుడుపు చర్యగా మాత్రమే కమిటీని వేసింది. దానిలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే ఉద్దేశంతో కావాలని కార్మికులను ఏం చేస్తారో చూద్దాం, సమ్మెకు పోతే పోనీ అంటే విధి లేని పరిస్థితులలో ఇవాళ జేఏసీ సమ్మెకు వెళ్ళడం జరిగింది.